హాయ్ విను, మీరు మీ కుటుంబాన్ని ఇష్టపడితే ఈ వీడియో పూర్తిగా చూడాలండి. సో మనం ఏంటంటే ఈరోజు అన్నీ కల్తీ అని చెప్పడం వరకే మన బాధ్యత ఎక్కడ కల్తీ ఆపడంలో అనేది నా ప్రశ్న. యాక్చువల్గా ఒక ఉదాహరణ తీసుకుందాం. నేను గత బుధవారం మార్కెట్కి వెళ్ళినప్పుడు కాకినాడలో ఒక మార్కెట్లో కల్తీ కలర్ఫుల్ అనమాట. ఇంకొక షాప్లో జిగ్గేలని మెరుస్తున్నాయి స్వీట్ పొటాటోస్. నేను ఫొటోస్ తీశాను. ఎందుకంటే రొడోబెన్ బి అని ఒక బట్టలకి వేసే కెమికల్ యూజ్ చేసి దాన్ని లేస్ చేస్తూ ఉంటారు కలర్ కోసం. నేను ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ స్వీట్ పొటాటో చూసి చెప్పాను, ఏమండి మీరు యూజ్ చేయకూడదని ఆయన ఎడ్యుకేట్ చేసి వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఏం చేశాను అంటే కాకినాడ జిల్లా స్థాయి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టాను విత్ ఫొటోస్. ఆయన చూసిన టిక్లు లేవు, ఏం లేవు. నెక్స్ట్ డే థర్స్డే నేనేం చేశానంటే 3 జిల్లా స్థాయి ఒక అధికారి ఉంటారు, అంటే ఈయనకి హెడ్ అనమాట, ఆయనకి పెట్టాను. పెట్టిన తర్వాత వెంటనే ఈయన దాంట్లో బ్లూ టిక్స్ కనిపించినాయి, అంటే చూశారు. అయినా నాకు ఒక్క రిప్లై కూడా రాలేదు ఆయన దగ్గర నుంచి. నేను అడిగాను వాట్స్ అప్డేట్, మీరు చూస్తున్నారు అవన్నీ స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తున్నాను. నేను అడిగాను వాట్స్ అప్డేట్ అడిగితే వీ హ్యావ్ టు డూ ఇన్స్పెక్షన్, అంటే ఇన్స్పెక్షన్ చెయ్యాలి. లెథార్జిక్. ఫోన్లే చేస్తారేమో అనుకున్నాను. ఈరోజు ఫ్రైడే, ఈ వీడియో తీసే టైంకి ఫ్రైడే. ఇప్పుడు మళ్ళీ అదే మార్కెట్కి వెళ్ళి చూస్తే అయ్యే స్వీట్ పొటాటోస్ కలర్డ్గా అక్కడ ఉన్నాయి, అంటే ఇన్స్పెక్షన్ జరగలేదన్నమాట. ఒకసారి ఆలోచించండి. నా దృష్టిలో ఫుడ్ని కల్తీ చేస్తే ఏం చేయాలి తెలుసా అండి? అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేయాలి. ఎందుకంటే ఒక మనిషిని చంపడానికి కారణమైన పదార్థాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి. సో ఇలాంటి కఠినమైన చట్టాలు వస్తేనే మన భారతదేశంలో ఈ ఫుడ్ అడల్టరేషన్ స్టాప్ అవుతుంది. మరి వీళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియా నిండా కూడా ఇదే వార్తలు ఉన్నాయి. సో మనం ట్యాక్స్ పే చేసి, కష్టపడి ట్యాక్స్ పే చేసి, ఆ ట్యాక్స్ డబ్బులతో అధికారులని గవర్నమెంట్ అపాయింట్ చేసింది ఎందుకోసం? మన హెల్త్ కోసం. ఈ అధికారులు మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కూడా యాక్షన్ తీసుకోకపోతే ఏమనాలి, ఏం చేయాలో మీరు కమెంట్ చేయండి. Thank you.